చివరిగా 2 క్వశ్చన్స్ సార్. సో మీరు ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా చూసారు, చాలా మందితో ట్రావెల్ అయ్యారని. మీరు 99లో వెనక్కి వెళ్తే వెన్ యూఆర్ అబౌట్ టు ఇంటర్ ద ఇండస్ట్రీ, వన్ అడ్వైస్ విచ్ యూ విష్ యూ హ్యాడ్ గాట్ అబౌట్ ఇండస్ట్రీ. అంటే కెరియర్ స్టార్ట్ అవ్వకముందు మీకు ఇండస్ట్రీ ఇలా ఉంటుందిరా, నువ్వు లైఫ్ ఇలా సెట్ చేసుకో అని, వాట్ ఈస్ ఇట్ దట్ యూ విష్ యూ హ్యాడ్ లెర్న్ బ్యాక్ దెన్? సినిమా ఇండస్ట్రీకి రాకముందు సినిమా ఇండస్ట్రీకి వెళ్దాం అనుకున్నప్పుడు ఒకటి అనిపించిందంటే, టాలెంట్ ఉంటే ఇండస్ట్రీలో దున్నేయచ్చు అని మీరు అనుకున్నాను. ఓకే. సో అలాగే మొదలయ్యాం, అలాగే కథలు రాసుకున్నాం. రియాలిటీలోకి వస్తే టాలెంట్ ఉంటే నిజంగా దున్నేయచ్చు. ఇప్పటికి కూడా అదే మాట చెప్తాను. కాకపోతే టాలెంట్ గుర్తించే మనుషులు కావాలి. అదే అందుకని సహనం గుర్తించేంత వరకు మనం సహనంగా ఉండగలిగితే డెఫినెట్గా ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనం నల్లగా ఉన్నాము, తెల్లగా ఉన్నామని చెప్పి మన సినిమా ఛాన్స్ మన కథ బాగుందా, మన దగ్గర టాలెంట్ ఉందని చూసేస్తారు. సో ఎండ్ ఆఫ్ ది డే అదే టాలెంట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ వేర్ ఎవర్ ఇట్ ఈస్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఫీల్డ్ అండ్ ఇది ఎక్కడికైనా సరే. టాలెంట్ ఎప్పుడు ఫస్ట్ మా ప్రయారిటీ అండి. సెకండ్ వచ్చేసి మన బిహేవియర్స్, మన పద్ధతి. ఇప్పుడు మనకి మీరు ఎంత టాలెంట్ అయినా కూడా మనకే సినిమా ఎందుకు ఇవ్వాలంటే, వాళ్ళు కూడా మన మీద నమ్మకంతో 10 కోట్ల రూపాయలు 4 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు బిలీవబిలిటీ ఇవ్వాలి. సో మీ ప్రాజెక్ట్ నేను చాలా చక్కగా చేస్తాను, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే భరోసా వాళ్ళకి ఇవ్వగలిగినప్పుడు ప్రొడ్యూసర్లు కూడా, ప్రతి ప్రొడ్యూసర్ ఒక పెడుతున్నారు అంటే జేబులో కష్టపడి సంపాదించిన డబ్బులే, ఆ డబ్బు పోకూడదు. కనీసం తిరిగి ఆయనకు లాస్ ఆఫ్ అయిన పర్లేదు, ఆ రూపాయి ఆయనకు వచ్చిందంటే మళ్ళీ ఇంకో సినిమా తీస్తాడు, దానికి మనం కాబట్టి ఇంకొకరు ఛాన్స్ ఇస్తాం. సో అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకుంది అంటే అది తెలుసు. అంటే ఈ మధ్య చాలామంది షార్ట్ ఫిల్మ్స్ తీసేస్తున్నారు, స్క్రిప్ట్ రైటర్ అవ్వాలని అసలు ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు అనమాట చాలామందికి. ట్విట్టర్లో, ఫేస్బుక్లో అంతా వాళ్ళే గ్రూప్స్ ఫామ్ చేసుకొని ఏదేదో ఒపీనియన్స్ ఉంటాయి కదా, అంటే ఇండస్ట్రీలో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయరు, లేకపోతే ఇంత టైం పట్టేస్తుంది అలా అని. సో మీ సైడ్ నుంచి సినిమా ఇండస్ట్రీలో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయరు అని అంటే, ఇప్పటికీ మన పాత డైరెక్టర్లే సినిమాలు చేస్తూనే ఉండాలి, పాత హీరోలు ఇంకా నటిస్తూనే ఉండాలి. ఇలా ఇప్పటికీ ఇంత కొత్త మంది డైరెక్టర్లు వచ్చారు, ఎంతో కొత్త మంది డైరెక్టర్లు ప్రూవ్ అయిపోయి ఒక రేంజ్కి వెళ్ళారు. రాజమౌళి గారు కానీ, లేకపోతే పూరి జగన్నాథ్ గారు కానీ, చాలామంది డైరెక్టర్లు, త్రివిక్రమ్ గారు కానీ. కొత్తదంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వాళ్ళ ఏజ్లో వాళ్ళు ఫ్రెష్. అప్పుడు ఈ ఏజ్కి వచ్చినప్పుడు వాళ్ళు టాప్ డైరెక్టర్స్, ఇప్పుడు కొత్త వాళ్ళు, నాకు ఛాన్స్ వచ్చింది, ఇట్లా చాలామందికి వచ్చాయి, ప్రూవ్ చేసుకున్నారు కూడా. సో కొత్త వాళ్ళకి ఇండస్ట్రీలో ఎప్పుడూ ఛాన్స్ ఉంటుంది. అదే నేను చెప్పాను కదా, ఆ టాలెంట్ని గుర్తించి పీపుల్ మనం కలవగలిగినప్పుడు డెఫినెట్గా మన టాలెంట్ బయటకు వస్తుంది. ఇంకా చెప్పగానే చాలా బాగుందండి అంటే, ఓకే డన్, ఇదే మనం చేస్తాం, యువర్ ద డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్ అన్నారు. తర్వాత ఒక 1 వీక్ లేటర్ ఆయన ఈ కథకి నిఖిల్ అయితే ఎలా ఉంటుందని, చాలా బాగుంటుంది సార్, నేను ఆల్రెడీ నిఖిల్ కూడా కథ చెప్పేసాను, నిఖిల్ సైడ్ ఓకే అని. ఇంకా అసలు చాలా ఎగ్జైట్మెంట్ వచ్చింది. సో ఉగాది రోజు అఫీషియల్గా మేము శంకరాభరణం అని చెప్పేసి అనౌన్స్ చేస్తాం.